వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పొట్లకాయ పెసరపప్పు అండి. చాలామందికి పొట్లకాయ వండుతారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. మా అమ్మగారు చిన్నప్పుడు దీన్ని ఇలా కత్తితో ఇలా గీరేవండి. పైన ఒకలాంటి పొర ఉంటుందండి, తెల్లగా నువ్వు నువ్వుగా ఒకలాంటి స్మెల్ వస్తుంది. దాన్ని ఇలా గీరేవారు. గీరేసి ఉప్పేసి పైన ఇలా తోమి కడిగి అప్పుడు రౌండ్ రౌండ్గా చక్రాలు కోసేవారు. లేదంటే అర్ధ చంద్రగారు కోసి కొంచెం ఉప్పేసి కూరకు సరిపడి ఉప్పేసి పిండేసండి నూనెలో జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసి ముక్కలు వేసేవారు. అంటే ఇంకా ఉప్పు వేయరు, ముక్కల్లో పిండిన ఉప్పే కూరకు సరిపోతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టేవాళ్ళు. మూతలో నీళ్ళు కూరలో పడి కూర చక్కగా మేగల్లా ఉడికిపోతుందండి. అప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పొట్లకాయని బాలింత్రాలకి, జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి, పేషెంట్లకి ఎక్కువ పెడతారండి. ఏంటంటే బాగా జీర్ణం అవుతుంది, ఎమ్మటే శక్తి ఇస్తుందండి. మినరల్స్ అవి ఉంటాయి కదా, శక్తి ఇస్తుంది. మీకు ఇంకా ప్రోటీన్స్ అవి ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు పెసరపప్పు ఉంటుందండి, సాయి పెసరపప్పు. 1 గంట ముందు నీళ్ళలో నానబోసుకున్నారంటే ఇంకెమ్మటండి పేషెంట్లు నీరసంగా ఉన్న వాళ్ళకి బాగా నీరసం తగ్గిపోతుంది. ఇది 2 రకాలుగా వండొచ్చండి. ఇది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకునండి నూనెలో తాలింపు గింజలన్నీ వేస్తాం కదండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉప్పు పసుపు వేస్తాము. తర్వాత ఈ ముక్కలు ఈ పైన పొట్టు గీరేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి అవి కూడా నూనెలో వేస్తాము. తర్వాత వచ్చండి ఈ నానబెట్టుకునే పెసరపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్న సెగ మీద ఉడికిందివ్వాలండి. హై ఫ్లేమ్ మీద అయితే ఉడకదు, మాడిపోతుంది. నూనె కూడా ఎక్కువ పట్టదండి. పొట్లకాయ కూర మీరు వండేసి చూడండి, మధ్యలోకి నూనె వచ్చేస్తుంది. కూర అంటే కూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, నూనె అబ్జర్వ్ చేయదు, నూనెని బయటకు వదిలేస్తుంది. ఆ కూర మధ్యలో మీరు కూర మూకుడులో మధ్యలో నూనె పెరిగిపోతూ ఉంటుంది. అలా కొంతమంది ఏం చేస్తారండి, ఆ నూనె కనపడకుండా ఉండాలంటే అన్ని పాల చుక్కలు వేస్తారండి పొట్లకాయ కూరలో. మనం ఇప్పుడు ఈ కూర వండుకునేదానికి ఏం లేదండి, 2 ఉల్లిపాయలు మంట ఎక్కువ ఉంటే కొంచెం ఇంకో ఉల్లిపాయ వేసుకొచ్చి కూర ఒదిగిస్తుందంటే. ఇది వండేది పేషెంట్కి కదండి, ఒకళ్ళకి వండుతాం. కొంచెం ఎనర్జీగా ఉంటుంది, తింటే అండి కమ్మగా ఉండాలి, మరీ కారం ఎక్కువ వేయకూడదు. అన్నంలో పొడి పొడిగా కలుపుకొని తిని కొంచెం పక్కన చారు ఉంటే తింటే అండి వాళ్ళు నోటికి రుచిగా తింటారు, తేలిగ్గా జీర్ణం అవుతుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే అండి చాలామంది పెసరపప్పుని చక్కగా పప్పుచారు చేస్తారు సాయంత్రం. మా అమ్మగారు ఊళ్ళో సాయంత్రం పూట పెసరపప్పుని కంపల్సరీ వండుతారండి. అదేంటంటే పల్లెటూరు కదండి, ఒక పూట వచ్చేసి మామూలు కూరగాయలు అవి కొని వండుతారు. సాయంత్రం ఇళ్ళల్లో పెసరపప్పు, మినపప్పులు అవన్నీ ఉంటాయి. ఆ పెసల్ని ఏం చేస్తారండి, ముడి పెసల్ని వేయించేసి నూనె రాసి ఎండలో పోసి ఇసురుతారు. పొట్టు వచ్చేస్తుంది. అంటే పొట్టు ఫుల్గా రాదు, అక్కడక్కడ పొట్టు ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, పొయ్యి మీద పెట్టి ఉడకనిచ్చి కొంచెం కారం, చింతపండు వేసి మెదిపి, పాతకాలం అండి తాలింపు వేసేవాళ్ళు కదా, ఇంకా అప్పడపూలు ఏమైనా వేయించుకునేవాళ్ళు. అదే ప్రోటీన్స్ ఆయిల్, అది అప్పడపూల నుంచి వచ్చాయి. తర్వాత జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారండి, పెసరపప్పుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా కూడా యాడ్ చేయడం, దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి పొయ్యి మీద, ఉప్పు లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి. పొయ్యి మీద పెట్టి అన్నీ ఉడికాక చింతపండు వేసుకుంటాం. నేను కుక్కర్లో పెట్టేటప్పుడు ఏం చేస్తానండి, అదే పెసరపప్పుని ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసేసి చిన్న చింతపండు గిన్నెలో పెడతా. పులుపు వేస్తే పప్పు ఉడకదండి. అలా మెదిపేసి తాలింపు వేస్తూ ఉంటా. కొంచెం ఇంగువ కూడా వేస్తా. మా పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ ఇది. అది ఎవరు తిన్నా అండి బాగా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అరుగుతుంది. అందుకే పొంగల్లో, మిరియాల పొంగల్లో కూడా ఒక బియ్యం అయితే ఒక పెసరపప్పు వేసి వండుతూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుంది. చంటి పిల్లలు కూడా పెట్టచ్చు. పెసరపప్పు ఎమ్మటే మనకి ఎనర్జీ ఇస్తుందండి. మీకు ఇంకా ఇంకొకటి, నేను బాదం పప్పు, పుచ్చగింజలు, మళ్ళీ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, తర్వాత గుమ్మడి గింజలు, ఇవన్నీ ఏం చేశాను, దోరగా వేయించేసి పొడి పట్టాను. మళ్ళీ ఆరబెట్టి ఒక డబ్బాలో వేసి ఒక స్పూన్, అంటే జుట్టు ఊడిపోతుందండి, బాగా జుట్టు ఊడిపోతుంది. దానికోసం ఏదో 1-2 స్పూన్లు నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంది. అలాంటి ఏ కూర ఫైనల్గా 2 స్పూన్లు కూరలు వేసుకుంటే కూడా మీకు ఎనర్జీగా ఉంటుందండి, బలంగా ఉంటుంది. నేను ఈ మధ్య డైట్కి పుచ్చగింజలు, బాదం పప్పులు 2, ఆ తర్వాత వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అవన్నీ నైట్ ఊరబెట్టి పొద్దుటే మిక్సీ వేసుకుని దాంట్లో 2 ఖర్జూర పళ్ళు వేసుకుని తాగడం. ఒక్కొక్కసారి దాంట్లో ఉసిరిగా వేసుకుని బాగానే అండి, డైట్కి బాగానే ఉంటుంది, హెల్త్గా అన్నీ విటమిన్స్ మినరల్స్ బాగానే వెళ్తాయండి. రోజు నానబెడతాను. నానబెట్టేసి ఆ టయానికి అది తినలేనండి, మజ్జిగ ఏదో తాగుతాను. పొద్దున్నే పుల్ల మజ్జిగలో మేము
సొంట వేసుకుంటాను, ధనియాల జీలకర్ర పొడి వేసుకుని తాగంటే హెవీగా ఉంటుంది. ఇంకా టిఫిన్ తినబుద్ధి లేదు. ఒక్కోసారి ఆ గింజలు మిక్సీ పట్టి తాగుతా, మర్చిపోయారంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇలా దానికి మర్చిపోయి మనం సరిగా టయానికి వాడిపోతే పులిసిపోయి వాసన వస్తాయండి, పారేయాల్సిందే. దాని బదులు మీరు ఇలా గింజల్ని, సీడ్స్ని మనం కొంటా ఉంటామండి, కొనేసి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేస్తాం. చీమలండి, ఎక్కడ పెడితే అక్కడ చీమలు వచ్చేస్తాయి. ఆయిల్ సీడ్స్ కదండి, నువ్వులు, ఈ పుచ్చగింజలు వీటికి మంచి టేస్ట్ ఉంటుందండి, ఆయిల్ ఉంటుంది. దానికోసం భద్రంగా పెట్టుకునండి, ఇలా వేయించుకుని పొడి చేసుకుని పెట్టుకునంటే కూర ఫైనల్గా 1 స్పూన్ 2 స్పూన్లు కూరలో వేసుకుంటే కూడా మీకు బలంగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది. లేదు కూరలు అవన్నీ ఎంత కాస్ట్లీ పౌడర్లు కూరలు వేసి అలా కాదంటే 2 స్పూన్లు నోట్లో వేసుకోండి, చక్కగా కమ్మగా ఉంది. మీకు షుగర్ అది లేదంటే 2 ఖర్జూర పళ్ళు దీనికి యాడ్ చేసుకుని తినండి, కమ్మగా ఉంది. పాలల్లో యాడ్ చేసుకోవచ్చండి. మా వారికి కొంచెం వీక్గా ఉంటే ఇది పొడి చేసి పాలల్లో వేసి ఇచ్చాను. అదండి, ఎమ్మటే నీరసంగా ఉంటే మనకి ఇళ్ళలో గింజలు ఉంటాయి కానీ మనకి బద్ధకాలు, అది తెచ్చి ఆ ఫ్రిడ్జ్లో అక్కడక్కడ దోసేసేది, లేదా చీమలు పట్టేసేది, మర్చిపోతామండి. ఊరబెట్టి తినిపోతే వాసన వచ్చేస్తాయి. ఇలా మీరు డ్రైగా పెట్టుకున్నారంటే పౌడరు ఒక 10-15 రోజులకి మనకి అలానే ఉంటుందండి. కానీ చీమల బారిన పడకుండా సేఫ్గా ఉంచుకోవాలి. మిక్సీ పట్టినాక కూడా చల్లారాక మీరు కీప్ చేసుకోవాలి. ఇది ఇంకేం లేదండి, వంట చేసేస్తాను. రసం పెట్టానంటే మనకి పత్యం కూరలు అండి, ఇవన్నీ పత్యం కూరలు. ఇవి వచ్చి బలానికి ఉపయోగపడతాయండి. నీరసంగా ఉన్నవాళ్ళు ఎమ్మటే రికవరీ అవుతారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది పొట్లకాయ కొన్ని వండేది ఇంకొక వీడియో పెడతా. ఎక్కువ ఎవరికి ఓపిక ఉంటలేదండి, 2-3 నిమిషాల తర్వాత వీడియో చూడడం బద్ధకం వేస్తుంది. అందుకే నేను ఒకటి థియరీ చెప్పేస్తాను, ఒకటి ప్రాక్టికల్ చూపిస్తాను.